ఓటీఎన్ టీవీకి స్వాగతం. అనంతపురం డిస్టిక్ తపోవనం రాయల్ నగర్ చెందిన బ్యూలా విజయవాడ ప్రజా దర్బార్ కొచ్చి లోకేష్ బాబుకి వినతి పత్రం అందజేయడానికి వచ్చారు. తన కూతురు మానసను తన అల్లుడు మల్లికార్జున చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, పోస్టుమార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదని స్థానిక రాజకీయ నాయకులు అండదండలతో మీరేం నన్ను చేయలేరు, నేను ఎవరినైనా డబ్బుతో కొంటాను అని బాహ్యంగా చెబుతూ తన అత్తగా మామలైనటువంటి బ్యూలా చిన్నప్పను నానా దుర్భాషలాడుతూ మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అత్త మామలను టార్చర్ పెడుతున్నాడు అన్నారు. అతని టార్చర్ భరించలేక మంత్రి లోకేష్ బాబును ఆశ్రయించడానికి ప్రజా దర్బార్కి వచ్చారు. లోకేష్ బాబు తమకు న్యాయం చేస్తాడని పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఈ మానస హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసు వారి అండదండలతో మీరు ఏమైనా చేసుకోండి అని దర్జాగా తిరుగుతున్నాడని చెబుతున్నారు. తన కూతుర్ని చంపేసి ఫ్యాన్ రెక్కకి చున్నీ వేసి మెడకు వేశాడని, పిల్ల సూసైడ్ చేసుకుంటే ఫ్యాన్ రాడ్కి ఆ చున్నీ బిగించి ఉండాలని, అలాంటిదేమీ లేకుండా ఫ్యాన్ రెక్క మొదలు ఎలా ఉంటుందని, కనీసం ఆవిడ బరువుకు రెక్క వంగిపోయి ఉండాలి, అది కూడా లేకుండా ఉందని, కేవలం అతను హత్య చేసి జనాలను నమ్మించడానికి ఫ్యాన్ రెక్కకి చున్నీ కట్టి ఆత్మహత్య చేసుకుందని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిపారు. లోకేష్ బాబు తమకు పూర్తి న్యాయం చేస్తాడని, అందుకే ఇక్కడికి వచ్చామని బ్యూలా తెలిపారు. మా అమ్మాయిని చంపేసి ఆత్మహత్యగా ఉరేసం సరిపోయిందని మా అమ్మ మీద నిందలేసేసారు సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు సార్. నాకు మాది తమిళనాడు, కులాంతర వివాహం చేసుకుంది మా పాప. ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసి నా కూతుర్ని చేయరాని నరకం చూపించి చంపేశారు సార్ వాడు. వాళ్ళకంతా కేసు పెడతామంటే వాళ్ళకి అనుకూలంగా ఉంది సార్. అక్కడ ఎవరి దగ్గర వెళ్ళాలో మాకు తెలియదు సార్. మా అమ్మాయిని పోగొట్టుకున్నాను సార్. ఇప్పుడు నేను దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. లోకేష్ బాబు సార్, నీ వెతిక్కు సార్. మాకు ఎవరు లేరు సార్. దయచేసి మా అమ్మాయిని కేసు అటెంప్ట్ చేయండి వేడుకుంటున్నాను సార్. మీరు తెలియకోకుండా సైన్ చేయించినాను సార్. అది ఒకటి తప్పు అయిపోయింది. నాకు చదువు రాదు సార్. సంతకం వల్ల అమ్మాయిని బడిపుట్టుకో ఎఫ్ఐఆర్ అవుతుందని సైన్ చేసినాను సార్. అది ఎఫ్ఐఆర్ కాదంటున్నారు సార్. వాళ్ళు అంత వాళ్ళ మనుషులు సార్. వాళ్ళ రాజకీయం సార్. అది అంత సార్ రాజకీయం సార్. నేను ఏం చేయలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు సార్. నాకు దయచేసి నాకు ఏమైనా న్యాయం చేయమని వేడుకుంటున్నాను సార్. మా అమ్మాయి సార్ 3 ఏళ్ళు అయింది సార్ పెళ్లి చేసుకొని. అంత మోసం చేసి పెళ్లి చేసుకొని నా కూతురు పోగొట్టుకున్నా సార్. నిరుపేద కుటుంబం సార్ మాది. మా అమ్మాయిని చదివించి సచివాలయంలో జాబ్ చేస్తుంది సార్. నా కూతురు గవర్నమెంట్ జాబ్స్ ఇంజనీర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది సార్. నా కూతురు చంపేశారు సార్. నాకు దిక్కు లేదు సార్. నువ్వే దిక్కు సార్. నాకు ఏదైనా సాయం చేయండి సార్. నా కూతురు పేరు మానస, మా అల్లుడి పేరు మల్లికార్జున సార్. వాడు మోసం చేసి మా అమ్మాయిని చంపేసారు. వాళ్ళ అమ్మ కానీ ఉంది సార్. దాంట్లో అనంతపురంలో ఉంటారు సార్. వాళ్ళు తల్లి, కూతురు, మామ ముగ్గురు యాక్టింగ్ చేసి చంపేశారు సార్ నా కూతుర్ని.